శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి మరియు సద్గురు మోహనస్వామి వారి చరణాల విందాల నుండి మీ అందరికీ మంగళ శాసనాలు అందిస్తూ మీ అందరికీ శుభ ఆశీస్సులు అందిస్తూ మీరు పిల్ల పాపలతో మరియు సుఖశాంతి సంతోషాలతో హిందూ సాంప్రదాయాలని పాటిస్తూ మీరు ఉన్నతంగా జీవించాలని మనస్ఫూర్తిగా జీవిస్తున్నాను. ఇకపోతే విషయానికి వద్దాం. మనము సమరసత ముందు సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులని తొలగించుకొని మన సాంప్రదాయాలను మనం పాటిస్తూ మన సాంప్రదాయాలని ఇతరులు కూడా పరిచయం చేస్తూ మన సాంప్రదాయంలో ఉన్న ఔన్నత్యాన్ని మనం గుర్తెరిగి ముందరికి వెళ్ళడానికి దోహదపడేదే సమరసత. అంటే కులం లోపల మనం గడప లోపల కులం మన యొక్క కుల ఆచారాలని ఉంటాయి. మనకి సాంప్రదాయబద్ధంగా కుల ఆచారాలు కొన్ని, మన ఇంట్లో పూజా విధానాలను మన కులాలకి సంబంధించిన కొన్ని మనం కులం లోపలే మన గడప లోపలే కుల ఆచారాలు పాటించాలి. గడప దాటితే మనమందరము హిందువులాగా సంఘటితమయ్యి ఉండాలి. ఇది మనం గుర్తెరిగి ముందరికి వెళుతూ ఉంటే మనం ఐకమత్యంగా కలిసి ఉంటే బలంగా ఉంటాము. ఎవరైనా కూడా ఐకమత్యంతో కలిసి ఉన్న మన యొక్క మాట వినడానికి మనకి అండదండలు అందించడానికి ముందరుకుంటారు. మరియు మనంగిన సంఘటితం ఉంటే ఈ సమాజానికి మనం బలంగా ఏదైనా కానీ నిరూపించవచ్చు, చెప్పవచ్చు. ఇకపోతే మన కుటుంబ వ్యవస్థకు వస్తే మనం ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు దరిదాపున లేవనే చెప్పవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవారు. మన యొక్క పెదనాన్న, చిన్నాన్న, మామలు మనకు కుటుంబం ఏర్పడి ఉండేది. పూర్వకాలంలో ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత ధనవంతులు పూర్వకాలం. ఇప్పుడు భార్యాభర్తలు, వారికి ఒకరు లేకుంటే ఇద్దరు లేకుంటే వీళ్ళిద్దరే చిన్న. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఇక భవిష్యత్తులో చిన్నాన్న పెద్దనాన్న అనే పదాలు మరుగున పడిపోతాయేమో అని ఒక భయం కూడా ఉంది. మీరందరూ కూడా మన